కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతంగా జీవిస్తే తప్ప మీరు పరలోకానికి వెళ్ళరు. ఏంటి ఇప్పుడు యేసుప్రభు మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆనాటి ప్రజలు ఏదో ప్రజలు ఖచ్చితంగా ఎందుకు తెలుసా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పరలోకానికి వెళ్ళకపోతే కూడా. ఎందుకంటే ఆ ప్రజల యొక్క ఆలోచన చూడండి, దశమ భాగాలు దూష కాపాడించేది ఎవరంటే వాళ్ళే. దూష తప్పకుండా మోసే చట్టం ప్రకారంగా ఉపవాసం చేసేది ఎవరంటే వాళ్ళే కదా. మనం చూసే ప్రార్థన ఎవరు చేశాడు? వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నారు. అవునా? నేను ఎవరు దశమ భాగం ఇస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా అంటే అబద్ధాలు కాదు, నిజమే. మరి దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని ఎంత నిష్టగా చేసినటువంటి వీళ్ళే పదవానికి వెళ్ళకపోతే ఇంకా వెళ్ళాలి పదవానికి కదా. అవునా కదా? ఏమా అవునా కదా? మనకు కూడా ఆలోచిస్తాం కదా. అలాంటి ప్రజలు కూడా అలాగే కూడా చేసుకుంటూ పాటిస్తే వీళ్ళు కావాలి ఎవరైనా పదవాలని అనుకున్నారు కదా. కానీ ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే నీకు ఇచ్చినటువంటి చట్టాన్ని నువ్వు ఎంత గట్టిగా పాటించాలో అన్నది కాదు ముఖ్యం. అంటే అలాగే చెప్పేసి చట్టాన్ని పాటించాలి కాదు కాదు చెప్పేది. వాటి నువ్వు ఎంత గట్టిగా పాటించాలో అన్నది కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? అలా నువ్వు ఏ హృదయంతో పాటించావో ముఖ్యం అక్కడ కదా. పాటించాడు కరెక్ట్గా పనిచేయడు. అలా ఏమన్నాడు? ఇది నేను ఈ సంప్రదాయాలు కాదు, దీనిలా కాదు నేను కదా, దీనిగా కాదు నేను ఇంటికంటే గొప్ప కదా. నువ్వు నేను ఒకటే. ఎవరో దేవుడు పరిచయం